బిగ్ బాస్ హౌస్లో నుంచి రీతు అయితే బయటకు వచ్చేసింది. ఇంకా రీతు బయటికి రాగానే మన శివాజీ గారు అయితే రెడీగా ఉంటారు బిగ్ బాస్ బస్ చేయడానికి. సో శివాజీ అడిగిన క్వశ్చన్లు అయితే మామూలు క్వశ్చన్లు కాదు. అసలు రీతుకి వాటికి సమాధానం చెప్పదామా వద్దా అని అయితే కాసేపు ఆలోచించింది. అలాంటి క్వశ్చన్లు అయితే శివాజీ అయితే అడిగాడు. ఏం క్వశ్చన్లు రా బాబు అంటే, అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చావమ్మా అని అడిగాడు. వచ్చింది కప్పు గెలుచుకొని పోవాలి సార్, నేను విన్నర్ అవ్వాలి సార్ అన్న మాట్లాడింది. బట్ నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావా, డీమన్ పవన్ కోసం ఆడుతున్నావా అని అయితే అడిగాడు. సో లేదు సార్, నా కోసం అయితే ఆడుతున్నాను, అది పక్కన వాళ్ళు అలా అనుకుంటే నేనేం చేసేది సార్ అని అలా అయితే సమాధానం చెప్పింది రీతు. లేదమ్మా, అందరూ అయితే బయట ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటున్నారు, పవన్ వచ్చి నీ కోసం, నువ్వు వచ్చి పవన్ కోసం గేమ్ అయితే ఆడుతున్నారైతే ఆడియన్స్ అయితే అనుకుంటున్నారని అయితే శివాజీ అయితే క్లియర్గా చెప్పాడు. సంజన గురించి అయితే ఏం చెప్తావమ్మా అని అడిగితే, సార్ సంజన గారికి ఒకానొక టైంలో ఎలిమినేట్ అయిపోతున్నప్పుడు నా హెయిర్ కూడా కట్ చేసి ఇచ్చాను సార్ ఆ మనిషికి. బట్ ఆ మనిషి నన్ను డిమాండ్ పవన్ని చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేసింది సార్. అదే మేము కూర్చొని ఏదేదో చేసుకుంటామంట, ఏంది సార్ అది, చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేసింది. సో ఆమె గురించి నేనేం చెప్పదలుచుకోలేదు, ఆ మనిషి అంతా ఇంతే, ఏదంటే అది మాట్లాడేస్తుంది. ఫైనల్గా ఎవరో ఒకరు వచ్చి దాన్ని చెప్పారనుకో, అలా కాదు ఇలా కాదు అలా మాట్లాడకూడదంటే సారీ అంటది. సో ఆ మనిషిని నేనేం మాట్లాడాను సార్, అదొక అలాంటి మనిషి అంటది. సరే అమ్మా, భరణి గారి గురించి ఏం మాట్లాడతావమ్మా, ఏం చెప్తావమ్మా అని అడిగితే, సార్ భరణి గారు కూడా టాప్ 5లోకి వెళ్తాడు సార్, ఆ పర్సన్ కూడా మంచి గేమ్ ఆడుతున్నాడు, ఈ మధ్య డిమాండ్ పవన్ కూడా ఓడిచ్చేశాడు. సో భరణి గారు కూడా మంచి టాప్ 5లోకి వెళ్తాడు, ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది సార్. అలా అయితే మా డిమాండ్ పవన్ గురించి ఏం చెప్తావమ్మా అన్నాడైతే అడిగాడు. సార్ డిమాండ్ పవన్ నాకు హౌస్లో దొరికిన బెస్ట్ ఫ్రెండ్ సార్, నాకు డిమాండ్ పవన్ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ హౌస్లో అంతా. సో డిమాండ్ పవన్ కూడా మంచి ప్లేయర్ సార్, అతను కూడా టాప్ 5లోకి వెళ్తాడు. సో అందరూ సపోర్ట్ అయితే చేయాలి డిమాండ్ పవన్కి అయితే చెప్తుంది శివాజీ గారికి. అదేవిధంగా సుమన్ శెట్టి గురించి అయితే కూడా చెప్తుంది. సుమన్ శెట్టి కూడా టాప్ 5లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సుమన్ అన్న కొంచెంగానే ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా ఈ మనిషి కూడా టాప్ 5లో ఉంటాడైతే చెప్పింది శివాజీ గారికి. మళ్ళీ శివాజీ గారికి కూడా ఇంకో మాట చెప్పింది. ఏమమ్మా మీరందరూ ఏంది ఆ బాండింగ్ ఏందమ్మా పవన్తో అని అడిగితే, సార్ మీరు కూడా ఇప్పుడు లాస్ట్ సీజన్లో అంటే గతంలో మీరు కూడా ఆ యావరుతో పల్లవి ప్రశాంత్కి మీరు ఎలా అయితే సపోర్ట్ చేశారో మేము కూడా అలాగే సపోర్ట్ చేశాం సార్. సో దాంట్లో ఏం తేడా లేదు సార్. సో అందరూ చూసే విధానం తేడాగా ఉంది కాబట్టి ఇలా ఉంది సార్. బట్ అయితే నేనైతే ఆ వ్యక్తికి సపోర్ట్ చేశానని అయితే రీతు చెప్పింది. సో మొత్తానికి రీతు జర్నీ అయితే క్లోజ్ అయిపోయింది. బిగ్ బాస్ బజ్ కూడా ఎపిసోడ్ కూడా అయిపోయింది. సో ఫర్దర్ అప్డేట్స్ అనేది మన నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి. సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.